క్రికెట్ అభిమానులకు ఈ రోజు ఒక చారిత్రాత్మకమైనటువంటి సందర్భం రాబోతుంది. ఐసీసీ మహిళల వన్డే ప్రపంచ కప్ 2025 ఫైనల్లో భారత్ వర్సెస్ దక్షిణాఫ్రికా జట్ల మధ్య ఈ రోజు పోరు జరగబోతుంది. అయితే ఈ మ్యాచ్ ముంబైలోని డివై పాటిల్ స్టేడియంలో ఇవాళ మధ్యాహ్నం 3 గంటలకు ప్రారంభమవుతుంది. అయితే రెండు జట్లు కూడా దాదాపు టోర్నమెంట్లో అద్భుతంగా రాణించి ఫైనల్ కి చేరుకుంటున్నాయి. ఇప్పుడు టైటిల్ కోసం రెండు జట్ల మధ్య హోరాహోరీగా పోరు జరగబోతుంది. అయితే మహిళల వన్డే ప్రపంచ కప్ 2025 దాదాపు అంటే ఒక 25 సంవత్సరాల తర్వాత ఒక కొత్త ఛాంపియన్ రానుంది. ఈ నేపథ్యంలో ఈ రోజు మ్యాచ్ లో ప్రధానంగా ఏం జరగబోతుంది, ఈ రోజు మ్యాచ్ లో ప్రధానంగా ఏమేమి ఉండేటువంటి అవకాశం కనిపిస్తుంది. ఐసీసీ ఉమెన్స్ వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్ ఇవాళ మధ్యాహ్నం 3 గంటలకు ప్రారంభం కాబోతుంది. కాబట్టి ముంబైలో జరిగేటువంటి ఈ మ్యాచ్ లో ఇండియాతో పాటుగా సౌత్ ఆఫ్రికా కూడా తలపడబోతుంది. దీంతో క్రికెట్ అభిమానులందరూ కూడా ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు. ఇక విజయవాడతో పాటుగా వివిధ ప్రాంతాల్లో ఉన్నటువంటి క్రికెట్ అభిమానులు మాత్రం పూర్తి స్థాయిలో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు ఈ రోజు జరిగేటువంటి మ్యాచ్ ఎలా ఉండబోతుంది అనేది. ఈ నేపథ్యంలో మహిళల క్రికెట్ కప్ ఫైనల్ కి సంబంధించి గతంలో మనం చూసినటువంటి సెమీఫైనల్స్ కి సంబంధించి వారు రాణించినటువంటి విధానం, వారికి ఉన్నటువంటి వెలుకలు ఆశీస్తో తలపడి ఎప్పుడూ లేనటువంటిది ఒక హిస్టరీని క్రియేట్ చేసినటువంటి వైనం ఈ మొత్తం చూసుకున్న తర్వాత క్రికెట్ అభిమానులకి ఈసారి కూడా ఆశలు చిగురించినటువంటి పరిస్థితి. అయితే లాస్ట్ టైం కొంతవరకు ఆశీస్తో తలపడినప్పుడు కొంతవరకు ఓటమి ఏ విధంగా ఉంటుంది, గెలుపుకి ఎంతవరకు అవకాశాలు ఉన్నాయి, దాదాపు ఇంకా మ్యాచ్ మనం ఓడిపోతున్నాం అలాంటి సిచ్యువేషనే మనకి ఎదురైంది. ప్రధానమైనటువంటి పార్టిసిపేట్ చేసేటువంటి క్రీడాకారులు అవుట్ అవ్వడం, దాని తర్వాత జరిగినటువంటి పరిణామాలతో మనం ఆశలు కూడా వదులుకున్నటువంటి సిచ్యువేషన్. కానీ భారత మహిళలు, భారత నారీమణులు మేము ఎక్కడ ఎవరికి తలొగ్గేటువంటి పరిస్థితి లేదు అని ఒక కొత్త చరిత్రను క్రియేట్ చేశారు ఆసీస్ కి సంబంధించినటువంటి జరిగిన మ్యాచ్ లో. ఈ నేపథ్యంలో వరల్డ్ కప్ కి సంబంధించి ఈరోజు ఫైనల్ జరగబోతుంది. ఈ ఫైనల్ మ్యాచ్ కి భారత్ వర్సెస్ దక్షిణాఫ్రికా జట్ల మధ్య జరుగుతున్నటువంటి ఈ పోటీ మధ్యాహ్నం 3 గంటలకు అంటే కేవలం ఇంకా ఒక 1 అవర్లో, 1 గంటలో దీని మ్యాచ్ ప్రారంభం అవబోతుంది. ఎలా ఉండబోతుంది, రిజల్ట్ ఎలా రాబోతున్నాయి, దీంట్లో ఏ విధంగా ఉండేటువంటి అవకాశం ఉంది, ఇరు జట్ల మధ్య ప్రధానమైనటువంటి పోటీ ఏ విధంగా ముందుకు వెళ్ళేటువంటి అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో టీం మొత్తం రెడీ అయినటువంటి నేపథ్యంలో సో మన టీం ఎంతవరకు ప్రదర్శించేటువంటి రాణించేటువంటి అవకాశం ఉంటుంది, ప్రత్యర్థి టీంకి ధీటుగా మనం ఎలాంటి సమాధానాలు చెప్పేటువంటి అవకాశం కనిపిస్తుంది. మరీ ముఖ్యంగా వన్స్ స్టేడియంలోకి దిగిన తర్వాత, పిచ్లోకి దిగిన తర్వాత మన ఆటగాళ్లు చూపించేటువంటి సత్తా ఏ విధంగా ఉండబోతుంది. మహిళలకి సంబంధించినటువంటి మ్యాచ్ కాబట్టి మహిళా మనులే కాదు, దాదాపు 25 సంవత్సరాల తర్వాత ఒక కొత్త చరిత్రను కూడా మనం క్రియేట్ చేసేటువంటి అవకాశం ఉంది. ఆల్రెడీ మనం గతంలో ఆసీస్తో జరిగినటువంటి మ్యాచ్లో కూడా ఇలాంటి సందర్భం ఎదురైంది కాబట్టి అక్కడ రాణించారు, కాబట్టి ఇక్కడ కూడా రాణించాలని మాత్రం యావత్ భారతదేశ ప్రజలందరూ కూడా కోరుకుంటున్నారు. కానీ దక్షిణాఫ్రికాతో జరిగేటువంటి మ్యాచ్ మీద కూడా, ఇంత ఫైనల్ మ్యాచ్ మీద కూడా దాదాపు ఇంత ఉత్కంఠ కొనసాగుతుంది అంటే గతంలో మనం చూసాం ఆపరేషన్ సింధూర్ తర్వాత భారత్ పాకిస్తాన్ మ్యాచ్ కొంతవరకు జరిగినటువంటి పరిస్థితి. కానీ ఇది కొత్త చరిత్రను క్రియేట్ చేసేటువంటి మ్యాచ్ కాబట్టి దీని మీద పలువురు భిన్నాభిప్రాయాలు కూడా వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి. అంటే ప్రత్యర్థి జట్టు ఏ విధంగా ఉంది, మన జట్టు టాస్ గెలిచిన తర్వాత బ్యాటింగ్ లేదా బౌలింగ్ ఏది ఎంచుకునేటువంటి అవకాశం కనిపించింది. ఒకవేళ ఎంచుకున్న తర్వాత మోస్ట్ ఆఫ్ ది పీపుల్ అయితే బౌలింగ్ ఎంచుకోవాలి అనేటువంటిది కొంతవరకు వినిపిస్తున్నటువంటి వాదన. సో మన టీమిండియా ఏం చేయబోతుంది, మరి ముఖ్యంగా సౌత్ ఆఫ్రికా బలం ఏ విధంగా ఉండబోతుంది, మన టీమిండియాలో ఉన్నటువంటి ప్లేయర్స్ అందరూ కూడా గట్టి పోటీ ఇచ్చేటువంటి వారుగా ఆల్మోస్ట్ అందరికీ తెలిసిన సుపరిచితులే ఉన్నారు. వారు పడినటువంటి కష్టం, లాస్ట్ టైం జరిగినటువంటి మ్యాచ్లో వారు చూపించినటువంటి ప్రదర్శన, ఒకసారి పిచ్లోకి దిగిన తర్వాత వారు చేసినటువంటి పూర్తి స్థాయిలో అంటే క్రీడలో వారు ప్రదర్శించినటువంటి మొత్తం కూడా దాదాపు ఒక ఉత్కంఠభరితగా ఎదురు చూసి ఫైనల్ గా మనం గెలిచినటువంటి విధానం ఏ విధంగా ఉందో మనం అర్థం చేసుకోవచ్చు. ఈ నేపథ్యంలో తొలిసారిగా మహిళా క్రికెట్ ఫైనల్ మ్యాచ్ కు కూడా రాబోతున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. కాబట్టి మహిళలు భారతదేశంలో ఇండియా వర్సెస్ సౌత్ ఆఫ్రికా మ్యాచ్ పైన మాత్రం పూర్తి స్థాయి భిన్న స్వరాలు వినబడుతున్నాయి. దీనికి సంబంధించి నవీ ముంబైలోని డాక్టర్ డివై పాటిల్ స్టేడియంలో ఈరోజు ఒక చారిత్రాత్మకమైనటువంటి ఘట్టానికి ఒక వేదికగా కాబోతుంది. ఐసీసీ మహిళలకు సంబంధించినటువంటి వన్డే ప్రపంచ కప్ సంబంధించి 2025లో భారత్ వర్సెస్ దక్షిణాఫ్రికా మరి కాసేపట్లో తలబడబోతున్నాయి. డిఫెండర్ ఛాంపియన్స్ మాత్రం ఆస్ట్రేలియాని సెమీఫైనల్లో ఓడించి ఫైనల్ కి చేర్చిన భారత్ ఇప్పుడు మాత్రం కప్పు ఇంటికి తీసుకురావడమే ఇక మిగిలింది. ఎందుకంటే భారత జట్టు ఒక్కసారి బరిలోకి దిగిందంటే ప్రపంచంలో ప్రత్యర్థి జట్టు ఏదైనా కానివ్వండి ఖచ్చితంగా విజయ అవకాశాలు భారత్ని వరిస్తాయి. ఇది భారతదేశంలో ఉన్నటువంటి ప్రతి అభిమానులు కూడా
ఆశించేది. సో ఈ నేపథ్యంలో మాత్రం కొంతవరకు ఉత్కంఠ సాగినటువంటి నేపథ్యంలో మధ్యాహ్నం ఏం జరగబోతుంది, మరి కాసేపట్లో కేవలం 1 అవర్లో డివై పాటిల్ స్టేడియంలో మ్యాచ్ జరగబోతుంది కాబట్టి, సో ఈ మ్యాచ్ లో పూర్తి స్థాయిలో ఉత్కంఠ కొనసాగుతుంది కాబట్టి మాత్రం ఇంకా కేవలం 1 అవర్లో దీని మ్యాచ్ ప్రారంభం కాబోతుంది. సో మ్యాచ్ ప్రారంభం అయిన తర్వాత ఎలాంటి వికెట్స్ తీసేటువంటి అవకాశం ఉంది, ప్రత్యర్థికి ఎలాంటి చుక్కలు చూపించేటువంటి అవకాశం ఉంది, ప్రజెంట్ ఇదే కొంతవరకు హైలైట్ అవుతున్నటువంటి సిచ్యువేషన్ కనబడుతుంది. ఎందుకంటే ఐసీసీ ఉమెన్స్ వరల్డ్ కప్ ఫైనల్ కి సంబంధించినటువంటి మ్యాచ్, ఫైనల్ మ్యాచ్ అంటే ఆ మ్యాచ్ కు ఉండేటువంటి ధీటు, ఆ మ్యాచ్ కు ఉన్నటువంటి ప్రాధాన్యత మనం ప్రత్యేకంగా చెప్పాల్సినటువంటి అవసరం లేదు. లాస్ట్ టైం ఇరు జట్లకు సంబంధించి అంటే ఒకవైపు ఆసీస్ కి సంబంధించి మరోవైపు భారత్ కి సంబంధించి జరిగినటువంటి హోరాహోరీ పోటీలో కూడా కొంతవరకు ఉత్కంఠ కొనసాగినటువంటి సిచ్యువేషన్. సో ఇదే అంశానికి సంబంధించి మనతో పాటుగా ఎనాలిసిస్ చేయడానికి వివిధ వ్యక్తులు మనతో పాటు ప్యానెల్లో కూడా పార్టిసిపేట్ చేస్తున్నారు. వారిలో ప్రధానంగా వేణు గారు స్పోర్ట్స్ ఎనలిస్ట్, అదేవిధంగా జగన్నాథ్ దాస్ గారు టీటీ స్పోర్ట్స్ ఎడిటర్, అదేవిధంగా అనిత గారు క్రికెట్ కోచ్, అదేవిధంగా కిరణ్ గారు జెన్ అకాడమీ క్రికెట్ కోచ్, అందరూ నాతో పాటు అందుబాటులో ఉన్నారు. ఎస్ జగన్నాథ్ గారు, మీతో నేను ప్రారంభిస్తాను. సో ఈ రోజు జరగబోయేటువంటి మ్యాచ్ ఎలా ఉండబోతుంది అనుకోవాలి, మన టీం ఎలాంటి ప్రదర్శన ఇచ్చేటువంటి అవకాశం ఉందనుకోవాలి, ఏమంటారు సార్ దీని మీద? జగన్నాథ్ గారు, నా వాయిస్ వినిపిస్తుందా? ఎస్ అనిత గారు నమస్తే అండి. అనిత గారు, ఎస్ వేణు గారు నమస్తే అండి. నమస్తే అండి. వేణు గారు వాయిస్ వినిపిస్తుందా? వినిపిస్తుందండి. ఓకే ఓకే అనిత గారు ఒక్క నిమిషం. వేణు గారు, ఈ రోజు జరగబోయేటువంటి మ్యాచ్ ఎలా ఉండబోతుంది అనుకోవాలి, సో భారత జట్టు ఎంత బలంగా ఉంది అనుకోవాలి? భారత జట్టు చాలా బలంగా ఉంది, సౌత్ ఆఫ్రికా జట్టు చాలా బలంగా ఉంది. హోరాహోరీ పోటీ ఉంటుందండి, చాలా క్లోజ్ కాంటెస్ట్ ఉంటుంది. కానీ భారత్ గెలుస్తుందని మనం అనుకోవాలి, అండ్ భారత్ గెలిచే ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉన్నాయి. హోమ్ పిచ్ ఇది, మన మన లాస్ట్ మ్యాచ్ లో సెంచురియన్ కి హోమ్ పిచ్ ఇది, రైట్? సో ఏంటంటే మనకి మంచి అవకాశాలు ఉన్నాయి. అయితే ఏంటంటే టాస్ గెలవటం చాలా ముఖ్యమైపోతుంది. వర్షాలు పడే ఛాన్సెస్ ఉన్నాయి, మ్యాచ్ అప్పుడు వర్షాలు పడే ఛాన్స్ ఉన్నాయి, కానీ మ్యాచ్ వర్షం వల్ల ఎఫెక్ట్ అవ్వదని మనకు తెలుస్తుంది. అట్లాంటి పరిస్థితుల్లో టాస్ గెలిచి ఫస్ట్ బౌలింగ్ తీసుకోవటం అనేది మనకి చాలా ముఖ్యం. కానీ మనం చూసాం ఆస్ట్రేలియాతో టాస్ ఓడిపోయిన తర్వాత మనకి ఏది ఫేవరబుల్ గా లేకపోయినా మనం గెలిచాం. సో ఆస్ట్రేలియాతో గెలిచిన తర్వాత మనం ఏ టీమ్ తోనే గెలగలం. సో చాలా ఆశతో ఎదురు చూస్తున్నాం అండి, చాలా ఇంట్రెస్ట్ తో ఎదురు చూస్తున్నాం. తప్పకుండా మన టీం గెలుస్తుంది, కానీ చాలా క్లోజ్ కాంటెస్ట్ ఉంటుందని నా అభిప్రాయం. వేణు గారు, మీరు చెప్పినట్లుగా ఆసీస్ కి సంబంధించినటువంటి మ్యాచ్ జరిగినటువంటి పరిస్థితుల్లో కొంతవరకు ఉత్కంఠ కొనసాగింది. అంటే ఇంత భారీ బలమైనటువంటి జట్టు ఉన్నటువంటి ఆసీస్ తో మనం తలబడేటువంటి ఇష్యూలోనే ముందు కొంతవరకు ప్రతికూలమైనటువంటి ఫలితాలు రావడం, ఫైనల్ గా మాత్రం విన్ అవ్వడం మాత్రం కొంతవరకు మనకి బూస్ట్ ఇచ్చింది అనుకోవాలి. ఈ మ్యాచ్ లో దాని ఎఫెక్ట్ ఖచ్చితంగా ఉంటుంది అనుకోవచ్చా? తప్పకుండా ఉంటుందండి. కొందరు ఇప్పుడు క్రిటిక్స్ ఏమంటున్నారంటే కొద్దిగా అదృష్టం లేకపోతే మన టీం గెలిచేది కాదండి. ఈ టీం కంటే జమైమా కంటే అదృష్టం ఎవరికి లోకల్లో ఎక్కువ డిజర్వింగ్ కాదండి. షీ డిజర్వ్స్ ఎవ్రీ బిట్ ఆఫ్ లక్ దట్ యునో షీ గాట్. ఆ మ్యాచ్ లో ఆ 2 క్యాచ్లు ఎవరు డ్రాప్ చేశారు చూడండి. అలీసా హిల్లీ డ్రాప్ చేసింది, మన తాలియా మగ్రా డ్రాప్ చేసింది. కానీ అలాంటి ప్లేయర్స్ కి అదృష్టం, ఇప్పుడు జమైమా సొంతంగా అంది కదండి. షీ వాస్ ప్లేయింగ్ ఇన్ ది మిడ్ అట్ దట్ పార్ట్ ఆఫ్ ది ఇన్నింగ్స్, ద లాస్ట్ పార్ట్ ఆఫ్ ది ఇన్నింగ్స్. సో ఏంటంటే అలాంటి వాళ్ళకి లక్ ఫేవర్ చేస్తుందంటే డిజర్వింగ్ లక్ అంటే. మన ఆస్ట్రేలియాతో గెలవడానికి మంచి ప్రిపరేషన్ ఫైనల్ కి మనకి. అనిత గారు నమస్తే అండి. నమస్తే అండి. అనిత గారు, ఓవరాల్ గా ఈ రోజు చూసుకుంటే మన జట్టు ఎంత బలంగా ఉందో ప్రత్యర్థి జట్టు కూడా అంతే బలంగా కనబడుతున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. ఆసీస్ మ్యాచ్ విన్ తర్వాత కొంతవరకు బూస్ట్ మనకు కనిపించిన ఈ రోజు ఉండేటువంటి మ్యాచ్ లో మనం ప్రధానంగా టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకోవాలి అనేటువంటి వాదన వినిపిస్తుంది. అది ఎంతవరకు సబబు అంటారు? నేను అలా అనుకోవడం లేదు, ఏదైనా పర్లేదు మనకి. ఎందుకంటే ఇన్ని మ్యాచ్లు మనం చూస్తాము, బ్యాటింగ్ అయినా బౌలింగ్ అయినా ఇక్కడ వెళ్తున్నారు మన వాళ్ళు.
దగ్గరికి వస్తాను. జగన్నాథ్ గారు నా వాయిస్ వినిపిస్తుందండి? ఎస్. హరిత గారు మీ దగ్గర నెట్వర్క్ ప్రాబ్లం ఉంది, నేను మళ్ళీ మీ దగ్గరకు వస్తాను, ఒక్క నిమిషం. జగన్నాథ్ గారు నమస్తే అండి. నమస్తే జగన్నాథ్ గారు, ఓవరాల్ గా ఈ రోజు మాత్రం మహారాష్ట్రలో రెడ్ అలర్ట్ కూడా ఎల్లో అలర్ట్ అక్కడ కొనసాగుతున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. ఒకవేళ అర్ధాంతరంగా వర్షం పడితే పరిస్థితి ఏంటి? సో ఎలా ఉండబోతుంది అనుకోవాలి? అదే ప్రస్తుతం అయితే చాలా లైట్ గా వాన పడుతున్నది. వేణుగోపాల్ కొంచెం వాన పడితే కొంచెం మాయిశ్చర్ ఉంటుంది. అంటే ఏ కెప్టెన్ అయినా టాస్ గెలిస్తే కొంచెం ఫీల్డింగ్ చేస్తే అంటే బాల్ మూవ్ అవుతుంది. లాస్ట్ మ్యాచ్లో మేము చూసి అంటే కొంచెం డ్రై పిచ్లో క్రాంతి గౌడ్ మనకి మంచిగా మూవ్ చేస్తుంది, అది మూవ్ చేయలేకపోయింది. బట్ ఈ పరిస్థితిలో మనం చూస్తే అంటే మాయిశ్చర్ ఉంటే కొంచెం బాల్ కొంచెం మూవ్ అవుతుంది. సౌత్ ఆఫ్రికా ఇండియా మ్యాచ్లో చూస్తే లాస్ట్ 3 మ్యాచెస్ మనం సౌత్ ఆఫ్రికాతో ఓడిపోయాం. బట్ ఓవరాల్ రికార్డ్ చూస్తే మనకి ఎక్కువ మంచి రికార్డ్ ఉన్నది. 30 odd మ్యాచెస్లో మనం 20 మ్యాచెస్ గెలిచాం. ఇట్స్ ఎ టసల్ బిట్వీన్ 2 బ్యాటర్స్ అనమాట. మనకేంటి స్మృతి మందన, హర్ప్రీత్ కౌర్ మొన్న మ్యాచ్లో జమియా వచ్చి మంచి సెంచరీ కొట్టింది. వాళ్ళ దాంట్లో 1 man షో 1 woman షో లాగా ఉన్నది. ఏంటంటే వరల్డ్ వాటే మెయిన్ స్కోరర్ లాస్ట్ మ్యాచ్లో 169 కొట్టి ఇంగ్లాండ్కి సెమీఫైనల్స్ పట్టుకెళ్ళింది. అంటే వాళ్ళ దాంట్లో క్యాప్ కూడా బౌలర్ ఉన్నది అండ్ షీఈ్ అ గుడ్ ఆల్రౌండర్. ఇఫ్ యూ సీ ఓవరాల్ it will be a good contest because South Africa annadi well captain annar world war we want to repeat Pat Cummins what to say winning how they won the World Cup in front of the home crowd mata mana Indian crowd mundu sell out crowd mundu gelali adi pedda korika last time Cummins chesaru మేము కూడా ఇదే చేస్తామని. బట్ హర్మన్ప్రీత్ కౌర్ టీమ్ ఏంటంటే ఈ విశేషం అంటే 3 మ్యాచెస్ ఓడిపోయిన ఆస్ట్రేలియాతో వచ్చి సెమీఫైనల్స్ 333 తో చేసి గెలిచారంటే దట్ ఇస్ అ బిగ్ కాన్ఫిడెన్స్ లెవెల్ అనమాట. ఎస్ సౌత్ ఆఫ్రికాతో లాస్ట్ మ్యాచ్ ఓడిపోయారు. సేమ్ టైం సౌత్ ఆఫ్రికా కూడా 2 మ్యాచ్ ఓడిపోయి దే గాట్ 67 all out and 97 all out. దే ఆల్సో హావ్ కమ్ బ్యాక్. సో ఈచ్ టీమ్ హ్యాస్ ఇస్ ఓన్ స్ట్రెంగ్త్ అండ్ వీక్నెస్. బట్ అడ్వాంటేజ్ ఇండియా ఏంటంటే మన హోమ్ అడ్వాంటేజ్ ఉన్నది, దాంతో కాన్ఫిడెన్స్ లెవెల్ ఎక్కువ ఉన్నది ఇప్పుడు. అంటే ఈ కాన్ఫిడెన్స్ లెవెల్ డెఫినెట్లీ హెల్ప్ చేస్తుంది ఇండియాకి. ఎస్, దాదాపు అంటే సౌత్ ఆఫ్రికాకు సంబంధించినటువంటి కెప్ను ఎదుర్కోవడం కూడా కొంతవరకు పెద్ద కష్టతరమైనటువంటి పనిగా వారు చెప్తున్నటువంటి ప్రధానమైనటువంటి వాదన. సో ఎలా ఉండబోతుంది అనుకోవాలి ఈ రోజు జరిగేటువంటి మ్యాచ్లో? కెప్ని బలంగా ఎదుర్కొనేందుకు భారత జట్టు ఏ విధంగా ఉంది అనేటువంటిది ఇక్కడ ప్రశ్నగా వస్తుంది. అంటే బేసిక్లీ వాళ్ళ మెయిన్ బౌలర్ ఇస్ క్యాప్ మాట. అండ్ క్యాప్ షీజ్ ఎ బ్రిలియంట్ బౌలర్ హూ మూవ్స్ ద బాల్, కట్టర్స్ కూడా వేస్తుంటుంది అన్నమాట. సో వెన్ కంపేర్ టు ఆస్ట్రేలియన్ బౌలర్స్ సౌత్ ఆఫ్రికన్ బౌలర్ అంత స్ట్రాంగ్ లేదు యాజ్ ఆస్ట్రేలియా. బట్ ఇది ఫైనల్ ప్రెషరు అన్నీ ఉంటాయి దీంట్లో. బికాస్ ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి. అంటే మనం గెలవాలని ఒక ఇది ఉన్నది. అందరూ నవీ బాంబేలో అందరూ ఆల్ రోడ్స్ లీడ్ టు బాంబే అంటారు. నేను అన్ని టికెట్స్ ఫుల్ అయిపోయింది. సో ప్రెషర్ ఫైనల్ అంటే ఇట్స్ ఆల్ అబౌట్ ప్రెషర్. మనం ప్రెషర్ అబ్జర్వ్ చేస్తే ద టీమ్ విచ్ హోల్స్ ది నర్వ్స్ అంటాం ఇంగ్లీష్లో. ఎవరితో మనం టెన్స్ సిచ్యువేషన్లో బయటకు వచ్చి వస్తే వాళ్ళు గెలుపు అన్నమాట. ఈ విషయంలో మన లాస్ట్ మ్యాచ్లో జేమియా చూపించింది. వికెట్ పడిపోయిన ఆ 167 రన్స్ స్టాండ్ కీపర్తో హర్మన్ప్రీత్తో, దాని తర్వాత తక్కిన వాళ్ళతో తీసుకొని టీం కొసదాకా లాగింది. అది మెయిన్. మనకి ఇండియాలో ఒకటే ప్రాబ్లం అంటే ఫీల్డింగ్ కొంచెం టైట్ చేసుకోవాలి. ఆ ఫీల్డింగ్ కొంచెం టైట్ చేస్తే క్యాచ్లు డ్రాప్ చేసిన లాస్ట్ మ్యాచ్. ఈ మ్యాచ్ చాలా ఇంపార్టెంట్. సౌత్ ఆఫ్రికా అగేన్స్ట్ ఎస్పెషల్లీ వరల్డ్ వార్తోని మనం ఏం ఛాన్సులు తీసుకున్నాం. బికాస్ షీఈ్ అ వండర్ఫుల్ బ్యాటర్ అనమాట. అండ్ బ్యాటింగ్ చూస్తే చాలా బాగుంటుంది అనమాట. షీఈ్ వెరీ కంప్లీట్ ప్లేయర్ అంటారు ఇంగ్లీష్లో. గుడ్ డ్రైవ్స్, గుడ్ షార్ట్ సెలెక్షన్, ఇవి చాలా ఇంపార్టెంట్. అంటే ఎనీ వరల్డ్ కప్ మ్యాచ్ ఆర్ వన్ డే మ్యాచ్ షార్ట్ సెలెక్షన్ ఇస్ ద కీ మాట. మన షార్ట్ సెలెక్షన్ సరిగ్గా ఉంటే డెఫినెట్గా ఉంటుంది. సో మనం వరల్డ్ వార్ వికెట్ తీసుకున్నామంటే దట్ ఈస్ ది మోస్ట్ ఇంపార్టెంట్ వికెట్. బికాస్ వరల్డ్ వార్ టీంలో ఆ క్రీజ్లో ఉంటే ఇండియాకి చాలా ప్రమాదం. ఎస్, జగన్నాథ్ గారు, పిచ్ కండిషన్స్ కూడా టీమిండియా మీద ప్రభావం చూపించేటువంటి అవకాశం ఉంది అనుకోవాలా? పిచ్ కండిషన్స్ కూడా డిపెండ్ అవుతూ ఉంటుందా విజయ అవకాశాలకి? డెఫినెట్లీ. ఇప్పుడు మాయిశ్చర్ ఉంటే బాల్ స్వింగ్ అవుతుంది. యూజువలీ వన్ డే వికెట్ అంటే ఆ నవీ బాంబే వికెట్ నేను సమ్ 2008లో అప్పుడు ఇది ఇస్ వెరీ ప్లాసిడ్ వికెట్ మాట. వాళ్ళు యూజువలీ వన్ డే ఫైనల్స్కి ప్లేన్ వికెట్ అదే బ్యాటింగ్ వికెట్ ఇస్తారన్నమాట. రన్స్ ఎక్కువ రావాలి, జనాలు ప్రజాల్చాలి, మీకు 6 రావాలి. సో బట్ ఇన్ కేస్ వాన పడిందంటే స్టాపేజెస్ అవ్వచ్చు,
వేణుగోపాల్ చెప్పినట్టు వాన పడి అంటే మాయిశ్చర్ ఉంటుంది కింద వికెట్లో, సో బాల్ స్వింగ్ అవుతుంది. లాస్ట్ టైం క్రాంతి యాదవ్ ఎంత ట్రై చేసినా స్వింగ్ కాలేదు. బట్ ఈ మ్యాచ్లో సపోజ్ వాన పడిందంటే కొంచెం మాయిశ్చర్ ఉంటే బాల్ స్వింగ్ అవుతుంది. అది టాస్ కొంచెం క్రూషియల్గా ఉంటుంది. అండ్ టాస్ గెలిచిన తర్వాత క్యాప్టెన్ చాలా ఇంపార్టెంట్ డిసిషన్ తీసుకోవాలి, వెదర్ టు టేక్ బ్యాటింగ్ ఫస్ట్ ఆర్ ఫీల్డింగ్. అంటే క్యాపిటలైజ్ చేస్తాం ఈ మాయిశ్చర్లో, బికాస్ తర్వాత మెల్లిగా బ్యాటింగ్ చాలా ఈజీ అయిపోతుంది. సో హౌ ఇంపార్టెంట్ ఈస్ ద టాస్ కూడా ఈజ్ వెరీ క్రూషియల్ ఇయర్. జగన్నాథ్ గారు, ఒకవేళ మ్యాచ్ వర్షం కారణంగా రద్దయితే మనకి రిజర్వ్ డేలోనే మ్యాచ్ నిర్వహించేటువంటి అవకాశం ఉందా? ఈ రోజు అలాంటి సిచ్యువేషన్ కనబడుతుందా? ఎందుకంటే అక్కడ కూడా పూర్తి స్థాయిలో వర్షాభావ పరిస్థితులు కూడా కనిపిస్తున్నాయి. మనకు తెలియదు, ఈ వెదర్ ఈజ్ అన్ప్రెడిక్టబుల్ అండి. ఎప్పుడు పడుతుందో వాన, అట్టంచి గాలి కూడా చేస్తుంది. సో వీ కాంట్ డిసైడ్ ఆన్ ద వెదర్ నోర్ వీ కాంట్ డిసైడ్ ఆన్ ద వికెట్. అలా బిహేవ్ అవుతుంది కూడా మనకు తెలియదు. అండ్ వన్ డే క్రికెట్ ఆల్సో అన్ప్రెడిక్టబుల్. మనం జస్ట్ చెప్పిన ఇలా ఇండియా గెలుస్తుందని. ఎస్, ఇండియాకి అడ్వాంటేజ్ ఉన్నది, ఇండియాకి క్రౌడ్ ఉన్నది, ఇండియాకి కాన్ఫిడెన్స్ ఉన్నది. బట్ సౌత్ ఆఫ్రికా ఆర్ wounded లయన్స్ అలా అనుకోవచ్చు. ఎందుకంటే దే ఆర్ కమింగ్ అగేన్స్ట్ ది ఇండియన్ ప్లేయింగ్ 11 ప్లస్ క్రౌడ్. బట్ ఒక్క ప్లేయర్, 2 players సౌత్ ఆఫ్రికాలో, క్యాప్ బౌలింగ్లో, వోల్వాట్ బ్యాటింగ్లో, ఈ ఇద్దరికి వాళ్ళకి మనం కీ వికెట్ తీసుకున్నట్టే. దాంతో ఇంకోటి విశేషం ఏంటంటే మన ఆంధ్ర నుంచి లెఫ్ట్ హ్యాండ్ శ్రీచరణి, షీఈస్ డూయింగ్ బ్రిలియంట్ బ్రేక్ త్రూ తీస్తుంది, అన్ని చేస్తుంది. సో షీ వాజ్ అ బిగ్ ప్లేయర్ ఫర్ ఇండియా. ఎస్ వేణుగారు, ఇక్కడ ఇష్యూస్ ఒకసారి మనం గమనించినట్లయితే ప్రీ ఫైనల్కి అయిపోయింది, ఆల్రెడీ ఇప్పుడు ఫైనల్కి వెళ్తున్నటువంటి నేపథ్యంలో భారత జట్టులో ఉన్నటువంటి సంస్కరణలు లేకపోతే చేసినటువంటి మార్పులతో ఎంతవరకు ప్రభావం చూపించేటువంటి అవకాశం ఉందనుకోవచ్చు? జట్టులో చాలా ఎక్కువ మార్పులు జరగవండి. ఐ థింక్ ఇట్ ఈస్ అ విన్నింగ్ కాంబినేషన్. 1-2 చేంజెస్ అంటే ఫిజికల్ ఫిట్నెస్ వల్ల అయితే అవ్వచ్చు కానీ, బట్ అలాంటివి న్యూస్ ఏం రాలేదు మనకి. సో ఆ టీమ్ ని రిపీట్ చేస్తారు. ఇంతకు ముందు సెమీఫైనల్ ఆడిన మ్యాచ్ లో టీమ్ ని రిపీట్ చేస్తారు. బట్ ఏంటంటే జస్ట్ టు యాడ్ టు మన జగన్నాథ్ గారు అన్న మాటకి కొద్దిగా యాడ్ చేస్తే, ఇప్పుడు మన ఫాస్ట్ బౌలర్స్ కి కొద్దిగా సపోర్ట్ దొరికితే, మన టాస్ గెలిస్తే ఫస్ట్ బౌలింగ్ చేస్తే కనుక చాలా అడ్వాంటేజ్ మనకి. సార్ అన్నట్టు వోల్వాట్ ని మనం ఎక్కువ రన్స్ చేయకుండా చూడాలని, లేకపోతే చాలా షీఈ్ అ వెరీ డేంజరస్ ప్లేయర్. అయితే వాళ్ళు ఫస్ట్ బౌలింగ్ చేస్తే కనుక క్యాప్ ని జాగ్రత్తగా ఆడాలి. ఇట్ ఈస్ ఇంపార్టెంట్. 2 విషయాలండి. ఒకటేంటంటే స్మృతి మందాన షుడ్ బ్యాట్ డీప్. ఇప్పుడు మన జమైమా అన్నట్టు షీ మస్ట్ బి దేర్ టిల్ ది ఎండ్. ఎవరో వాళ్ళు జమైమా అయినా, స్మృతి మందాన అయినా, హర్మన్ ప్రీత్ అయినా ఎండ్ వరకు ఉండాలి. అప్పుడే మనకి వికెట్స్ పడితే కనుక చాలా ప్రాబ్లం అయిపోతుంది. చూడండి, మనకి లాస్ట్ 5 బ్యాటర్స్ చాలా ఇన్ఎఫెక్టివ్ గా ఉన్నారు. సో లాస్ట్ 5 బ్యాటర్స్ కి బ్యాటింగ్ రావాల్సిన అవసరం లేకుండా మిగతా వాళ్ళు అంతవరకు తీసుకెళ్ళాలి, లాస్ట్ వరకు తీసుకెళ్ళాలి. సో ఇట్ ఈస్ ఇంపార్టెంట్. 2 of these 3 జమైమా, స్మృతి మందాన అండ్ మన హర్మన్ ప్రీత్ లో ఇద్దరు కనీసం ఎక్కువ లాంగ్ ఇన్నింగ్స్ ఆడాలి. బట్ ఏంటంటే వీళ్ళ ముగ్గురు బాగా లాంగ్ ఇన్నింగ్స్ ఆడుతున్నప్పటికీ మనకి షెఫాలి వర్మ కెన్ బి ది ఎక్స్ ఫ్యాక్టర్ ఇన్ దిస్ మ్యాచ్. ఎందుకంటే షీ కెన్ టేక్ ది గేమ్ అవే. మన షెఫాలి వర్మ ఒక 40-50 balls ఆడిందంటే షీ కెన్ మేక్ అబౌట్ 70-80. అది దట్ కెన్ బి ది డిఫరెన్స్ బిట్వీన్ ది 2 teams. ఎస్ వేణుగారు, దాదాపు మీరు కెప్తో జాగ్రత్తగా ఉండాలి, అతని ఆట తీరుతో కొంతవరకు జాగ్రత్త వహించాలన్నారు. ఎందుకంత అవకాశం ఎందుకంటారు? ఎందుకంటే మంచి ఫామ్ లో ఉందండి. ది ఇన్నింగ్స్ దట్ షీ ప్లేడ్ ఇన్ ది సెమీఫైనల్, అది బ్లైండర్ అండి. వన్స్ ఇన్ లైఫ్ టైమ్ ఇన్నింగ్స్. అది షీ హర్సెల్ఫ్ విల్ నాట్ బి ఏబుల్ టు రిపీట్. అలాంటి ఇన్నింగ్స్ తనే రిపీట్ చేస్తుందా లేదా అని మనం చెప్పలేము. అలాంటి ఇన్నింగ్స్ లైఫ్ టైమ్ లో ఒకసారి వస్తుందండి. షీ డిడ్ ఎవ్రీథింగ్. ఏది చేసినా ఇట్ వర్క్డ్ అవుట్. ఇప్పుడు క్యాప్ కూడా బౌలింగ్, షీ టుక్ 5 wickets. నౌ ఇమాజిన్, ఇట్ ఈస్ రోజు అయ్యే పని కాదు ఇది. ఇట్ ఈస్ నాట్ ఈవెన్ ఇన్ వన్ డే ఇంటర్నేషనల్. అన్ని వికెట్స్, అన్ని రన్స్ ఒకేసారి అన్ని మనం చేసి వర్కౌట్ అవ్వండి ఏ ఆస్పెక్ట్ ఆఫ్ లైఫ్ లో. పర్టికులర్ గా క్రికెట్ లో అన్ని మనం అనుకున్న అవ్వవు. సో ఏంటంటే ఆ విధంగా చూస్తే వోల్వాట్, బికాస్ షీఈస్ ఇన్ ప్రైమ్ ఫార్మ్, వాట్ రేణుకా సింగ్ ఠాకూర్ డస్ అండ్ వాట్ క్రాంతి గౌడ్ డస్ ఇస్ ఇంపార్టెంట్. క్రాంతి గౌడ్ కి పిచ్ లో కొద్దిగా సపోర్ట్ దొరికిందంటే షీ బికమ్స్ వెరీ డేంజరస్. అందుకనే అంటున్నాను, వర్షం పడ్డది అంటే కనుక మన టీం ఫస్ట్ బౌలింగ్ చేస్తే కనుక ఇట్ ఈస్ అ మేజర్ అడ్వాంటేజ్.
కానీ సపోజ్ మన టాస్ అలాంటి పిచ్ మీద టాస్ ఓడిపోయినా మనం ఆస్ట్రేలియాతో గెలిచామండి. దేర్ ఇస్ నథింగ్ బిగర్ దెన్ దట్. ఇప్పుడు ఈ కాంటెక్స్ట్ లో ఈ సందర్భంలో ఒక మాట చెప్పాలి. జమైమాని అడిగారు ఈ క్వశ్చన్, ప్రెస్ కాన్ఫరెన్స్ లో అడిగారు, ఏ అప్రోచ్ ఉండాలి, ఎవరు బ్యాటింగ్ చేయాలి, ఎవరు బౌలింగ్ చేయాలంటే ఇది పర్ఫెక్ట్ పిచ్. నువ్వు ఎన్ని రన్స్ చేసినా ఇట్ కెన్ బి చేస్ డౌన్. కానీ ఈ వెదర్ విల్ బికమ్ ది డిసైడింగ్ ఫ్యాక్టర్. వెదర్ ఇన్ఫ్లుయెన్స్ ఉంటే కనుక టాస్ బికమ్స్ వెరీ ఇంపార్టెంట్. సో చిన్న విషయాలు బట్ ఏంటంటే మన టీం టాస్ ఓడిపోయినా అన్ఫేవరబుల్ కండిషన్స్ నుంచి అయినా మన టీం మాత్రమే గెలవగలదు. సౌత్ ఆఫ్రికా చేయలేదు ఆ పని. వేణు గారు, ప్రధానంగా సౌత్ ఆఫ్రికాకు సంబంధించినటువంటి టీంలో ఏ వికెట్స్ ని త్వరగా తీస్తే మన గెలుపునకు అవకాశాలు కనిపించేటువంటి ఛాన్సెస్ ఉన్నాయి? ఫస్ట్ అయితే వాల్వర్ట్ అండి, షీఈస్ వెరీ ఇంపార్టెంట్. ఇప్పుడు Tasmin Brits is like Travis Head. She can take the match away very quickly. She's an aggressive player. So Tasmin Brits nu kuda control cheyali. Incoming delivery tho, that is where Kranti Gaud becomes very important. That is where mana Renuka Singh also becomes very important. So enante early wickets teeskovali. And second half lo remember De Klerk nu mana Claude Ryan iddaru very important wickets in the second half. So enante what the spinners సార్ అన్నమాట ఒకటి నాకు బాగా నచ్చిందండి. చరణి బికమ్స్ అ వెరీ ఇంపార్టెంట్ ఫ్యాక్టర్. అండ్ శ్రీ చరణి ఇంత తక్కువ టైంలో క్రాంతి గౌడ్ లాగేనంటే, అండ్ లెట్ us బి వెరీ ప్రౌడ్, 4 తెలుగు అమ్మాయిలు ఉన్నారు టీంలో. అవును, ఇంకో మన మేఘ్నా అట్లూరి వచ్చి ఉంటే 5 ఉండేవాళ్ళు. సో ఇట్ ఈస్ అ వెరీ ప్రౌడ్ మూమెంట్ ఫర్ అస్. కానీ అలా కాదండి, మనం నేరోగా తెలుగు వాళ్ళ కింద చూడకూడదు. మనం వి మస్ట్ లుక్ ఎట్ అవర్ సెల్స్ యాజ్ ఇండియన్స్. ఆ విధంగా చూసినా ఇట్స్ అ వెరీ ప్రౌడ్ మూమెంట్ ఫర్ అస్. మన కాంట్రిబ్యూషన్ చాలా ఉంది ఈ టీంలో. అయితే ఏంటంటే జస్ట్ టు కమ్ బ్యాక్ టు ద పాయింట్, ఆ సెకండ్ హాఫ్ లో ది స్పిన్నర్స్ బికమ్ వెరీ ఇంపార్టెంట్. ఒక చిన్న చాలా చాలా యూనో గొప్పగా చెప్తున్నానండి. నిన్న ఒక డిస్కషన్ లో ఈవిడ మన నాసిర్ హుసేన్ ఎక్స్పర్ట్స్ మాట్లాడుతున్నప్పుడు వరల్డ్ లెవెల్ లో ఎవరిని తీసుకుంటామంటే కనుక ది మెల్ జోన్స్ వాస్ టాకింగ్ అబౌట్ శ్రీ చరణి అండి. ఫర్ ఎ యంగ్స్టర్ టు బి ఇంక్లూడెడ్ ఇన్ ది వరల్డ్ 11 చాలా పెద్ద విషయం అది. సో సార్ అన్నట్టు శ్రీ చరణి కెన్ బి ఎ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ ఆ సెకండ్ హాఫ్ లో. వీళ్ళు బ్యాటింగ్ వచ్చినప్పుడు, ఆ సెకండ్ హాఫ్ బ్యాటింగ్ వచ్చినప్పుడు వెన్ దే గో టు ది మిడిల్ ఆర్డర్, శ్రీ చరణి బికమ్స్ వెరీ ఇంపార్టెంట్. దీప్తి ఎప్పుడు పర్ఫామ్ చేస్తుంది, రన్స్ ఇస్తుంది కానీ వికెట్స్ తీసుకుంటుంది. అండ్ దీప్తిలో ఒక జస్ట్ నోట్ దిస్ అండి, రన్అట్ డెఫినెట్ గా చేస్తుంది ఇంపార్టెంట్ మ్యాచెస్ లో. యూ కెన్ లుక్ ఫార్వర్డ్ టు దట్. యాక్చువల్లీ ఇప్పుడు లైవ్ మ్యాచ్ చూపిస్తున్నారు. ఐ థింక్ ది వర్షం పడుతున్నట్టుంది. కవర్స్ ఆర్ స్టిల్ ఆన్ ద పిచ్. వేణు గారు, డిస్కషన్ చేద్దాం. జగన్నాథ్ గారు, మొత్తం మీద టాస్ గెలవడం అనేది మాత్రం విజయ అవకాశాల మీద పూర్తి స్థాయిలో డిపెండ్ అయ్యేటువంటి ఛాన్స్ ఉంది అనుకోవచ్చా? ఇప్పుడు వాన పడిందంటే చాలా డిసైడ్ ఏంటి, కెప్టెన్ చెప్తే వాన పడితే దట్ విల్ బి ఇన్ 2 minds వెదర్ టు బ్యాట్ ఫస్ట్ ఆర్ బౌల్ ఫస్ట్. బికాస్ బౌల్ ఫస్ట్ చేస్తే వికెట్ అలా బిహేవ్ అవుతుంది. సపోజ్ సాలిడ్గా ఉంటే సెకండ్ హాఫ్లో స్లో అయిపోతుందో. సో టాస్ చాలా ఇంపార్టెంట్ టాక్స్ ఉంటుంది టీమ్ మీటింగ్లో. ఏం చేయాలి, వాన పడితే ఏం చేయాలి. సో దిస్ ఆల్ ఇంపార్టెంట్. ఫస్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ ఇక్కడంటే మైకిల్ వాన్ ఇంగ్లాండ్ కెప్టెన్ చెప్పినట్టు ఏ టీమ్తో ఆస్ట్రేలియాకి బీట్ చేస్తే దే డిజర్వ్ టు బి వరల్డ్ ఛాంపియన్స్. దిస్ అ వెరీ గుడ్ క్వశ్చన్. బికాస్ ఆస్ట్రేలియన్ టీము వాళ్ళు ఎన్ని మాటలు గెలిచారు. మన ఇండియా ఇది 3rd time in the finals. 2005, 2017 మన T20 వరల్డ్ కప్ 3 years బ్యాక్ ఫైనల్స్కి వెళ్ళాం. సో ఇక్కడ మనకి ఎక్స్పీరియన్స్ ఉన్నది. సౌత్ ఆఫ్రికా ఎప్పుడు సెమీఫైనల్స్ ఓడిపోయేది అనమాట. బట్ నౌ దిస్ ఇండియన్ టీమ్ విత్ జమియా, ఇమాజిన్ నసీర్ హుసేన్ some 10 years ago told, was this girl, she'll be a star player. 2 ball చూసి ఆ స్ట్రోక్స్ చూసి. సో జమియా has become the star of India. ఇప్పుడు అందరూ పీపుల్ ఏంటి, ఎలాతో మనకి కోహ్లీ గురించి మాట్లాడతాం, ఎలాగో సేవాగ్ గురించి మాట్లాడతాం, అందరు ఇప్పుడు జమియా గురించి మాట్లాడుతున్నారు. అందరూ స్మృతి మందన, హర్ప్రీత్ గురించి మాట్లాడుతారు. బికాస్ వన్ ఇన్నింగ్స్ కెన్ చేంజ్ ది హోల్ లైఫ్. అండ్ జమియా అది చూపించింది. ఏంటంటే ఇంపార్టెంట్ పసదాకా ఉన్నది. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ ప్రెషర్ని అబ్జర్వ్ తీసుకుంది. మనం అంతా అనుకుంటాం మధ్యలో వెళ్ళి ఆడిసి అది కాదు. మన ఏ విషయాలైనా ప్రెషర్తో బాగా ఎవరైతే అబ్జర్వ్ చేసుకుంటారో దే ఆర్ ది విన్నర్స్. అండ్ జమియా షోడ్ దట్ షీ ఈస్ ద న్యూ స్టార్ ప్లేయర్ ఆఫ్ ది వరల్డ్ ఇన్ ఇండియా, నాట్ ఇన్ ఇండియా, హోల్ వరల్డ్. అందరూ జమియా గురించి మాట్లాడుతున్నారు ఇప్పుడు. ఎందుకంటే ఒక్క ఇన్నింగ్స్ సేమ్ థింగ్ వరల్డ్ వాట్ కూడా అందరూ 169 గువాహటీలో గురించి కూడా మాట్లాడాడు. బికాస్ Damala, South Africa has reached 300 odd runs. So I would see Smriti Mandhana versus Walwat or Smriti Mandhana versus Cap.
ఇవన్నీ చిన్న చిన్న మైన్యూట్ బ్యాటిల్స్ ఉంటాయండి. సో మనకి ఇప్పుడు చూడండి రేణుక అన్ని బాల్ బ్రింగ్స్ ఆల్ ది ఇన్స్వింగర్స్ అనమాట, బట్ క్రాంతి మూవ్ అవుట్ చేస్తుంది. సో స్లిప్ ఫీల్డ్ హ్యాస్ టు బి వెరీ అలర్ట్. ఈ మాయిశ్చర్ ఫీల్డ్ రేణుకు పలిచినట్టు మాయిశ్చర్ ఉంటే కొంచెం హెల్ప్ చేస్తే బాల్ మూవ్ అవుతుంది. అది ఎస్ తీసుకొని వికెట్ కీపర్ అండ్ ఫస్ట్ స్లీప్ అక్కడ చాలా క్రూషియల్. అంటే రిచా కోసు మంచి బ్యాటర్ లాస్ట్ మ్యాచ్లో చూపించింది. అది అలన్ బ్యాటరో దీప్తి శర్మ బ్రిలియంట్ ఆల్రౌండర్, సీజ్ ద హైయెస్ట్ వికెట్ టేకర్స్, 17 వికెట్లు తీసుకుంది ఆఫ్ స్పిన్ తోని. సో వాట్ ఈస్ ఇంపార్టెంట్ హియర్, అనిత గారి అభిప్రాయం కూడా తీసుకుంటాను. అనిత గారు, ఓవరాల్ గా అంటే సౌత్ ఆఫ్రికాకి సంబంధించి వరుస ఓటములు మనం చూస్తూనే ఉన్నాం. ఈ వరుస ఓటముల తర్వాత ఫైనల్ గా ఇంగ్లాండ్ తో గెలుపు తర్వాత సెమీఫైనల్ ఇప్పుడు ఫైనల్ కు వచ్చినటువంటి నేపథ్యంలో ఎందుకు సౌత్ ఆఫ్రికాను అంత బలమైనటువంటి జట్టుగా అంచనా వేయాల్సినటువంటి పరిస్థితి ఈ మ్యాచ్ లో ఎందుకు వస్తుంది? ఎందుకంటే వాళ్ళు సౌత్ ఆఫ్రికా వాళ్ళు లాస్ట్ సెమీఫైనల్స్ ఇంగ్లాండ్ మ్యాచ్ వాళ్ళు ఏంటంటే మంచి స్కోర్స్ కొట్టారు. అండ్ క్యాప్టెన్ కూడా చాలా బాగా ఆడింది అనమాట. తను ఒక్కటే పర్ఫార్మెన్స్ చేస్తుంది. సో దానికి కూడా బౌలింగ్ కూడా చాలా బాగుంది అనమాట. ఇది ఎలా పోల్చి వచ్చంటే లాస్ట్ మన మెన్స్ వరల్డ్ కప్ జరిగింది కదా, ఇండియా అండ్ సౌత్ ఆఫ్రికా, అలా లైక్ థింక్ చేస్తున్నారు అనమాట. ఎందుకంటే మెన్స్ వరల్డ్ కప్ లో ఎలా జరిగిందో అమ్మాయిల వరల్డ్ కప్ లో కూడా అలానే జరుగుతుంది. అందుకని దీని గురించి ఎక్కువ చర్చిస్తున్నారు సౌత్ ఆఫ్రికా గురించి. రైట్ అనిత గారు, దాదాపు కూడా చూద్దాం. ఈరోజు మధ్యాహ్నం 3 గంటలకి మ్యాచ్ ప్రారంభం కాబోతుంది కాబట్టి సో ఖచ్చితంగా ఇండియా జట్టుకి మాత్రం గెలుపు అవకాశాలు ఖచ్చితంగా ఉండాలని మనం కూడా కోరుకుందాం. ఈరోజు నాతో పాటు ప్యానెల్లో పార్టిసిపేట్ చేసిన వేణు గారికి, జగన్నాథ్ గారికి, అదేవిధంగా అనిత గారికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు. మొత్తం మీద మాత్రం ఈరోజు మధ్యాహ్నం నవీ ముంబైలో సంబంధించినటువంటి పాటిల్ స్టేడియంలో మాత్రం ఇండియా వర్సెస్ సౌత్ ఆఫ్రికా మ్యాచ్ జరగబోతుంది. హోరాహోరీగా సాగేటువంటి ఈ మ్యాచ్ లో భారత జట్టు గెలవాలని దేశవ్యాప్తంగా పూజలు కూడా చేస్తున్నటువంటి సిచ్యువేషన్ కనబడుతుంది. మనం కూడా అదే కోరుకుందాం. ఇవి ఇప్పటి వరకు ఉన్నటువంటి అప్డేట్స్. చూస్తూనే ఉండండి మెగా 9 టీవీ.